Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ అయిన లేటెస్ట్ సినిమా మనశంకర వరప్రసాద్ గారి సినిమా రివ్యూ ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా, నయనతార గారు హీరోయిన్గా, అట్లాగే మన విక్టరీ వెంకటేష్ గారు చిన్న కెమెరాలో కనిపించిన ఈ సినిమా ఎలా ఉందనేది మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. అనిల్ రావుపూడి గారు ప్రతి సినిమా సక్సెస్ ఇస్తూనే వస్తున్నారు ఇండస్ట్రీకి. లాస్ట్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. మరి ఈ సంక్రాంతికి కూడా అదే రిపీట్ అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే కథ చాలా సింపుల్ లైన్ ఉంటుంది. చిరంజీవి గారు ఇందులో ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా కనిపిస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం తన భార్య పిల్లలతో విడిపోయి ఉంటారు. తర్వాత తన ప్రొఫెషన్ యూజ్ చేసుకుని భార్య పిల్లలకి ఎలా దగ్గర అవుతారు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ లైన్ చాలా చిన్నగా ఉంది, కానీ అనిల్ రావుపూడి గారు తన సేమ్ స్టైల్, తన మార్క్ స్టైల్తో ఈ సినిమా నడిపించారు. ఎలా ఉంది, పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటి ఈ సినిమాలో అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా పాజిటివ్ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. చిరంజీవి గారు తన వింటేజ్ గ్రేస్తో, డైలాగ్ డెలివరీతో అదరగొట్టేశారు. ఫ్యామిలీ సీన్స్లో అయితే ఎమోషన్స్ కానీ, యాక్షన్ సీన్స్లో తన మాస్ పవర్ని మళ్ళీ ఇంకొకసారి చూపించారు. వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి గారు చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఇక టాలీవుడ్లో ఇద్దరు హీరోల్ని ఒకే స్క్రీన్ మీద చూడడం అనేది ఒక మంచి ఐఫీస్ట్లా ఉంటుంది. ఇక్కడ వెంకటేష్ గారి కామియా ఉంది ఈ సినిమాలో. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ టైమింగ్ కానీ, సెంటిమెంటల్ సీన్ కానీ, అట్లాగే వాళ్ళ డ్యాన్స్ మూమెంట్స్ కానీ సినిమాకే హైలైట్ అని చెప్పచ్చు. ఇక అనిల్ రావుపూడి గారి డైరెక్షన్, ఆయన స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అనిల్ రావుపూడి గారు తన మార్క్ హ్యూమర్ని మిస్ అవ్వకుండా ఫ్యామిలీ థ్రిల్లర్ని కూడా చాలా ఎంగేజింగ్గా నడిపించారు. ఇక హీరోయిన్లుగా నయనతార, అట్లాగే క్యాథరిన్ తెరిసా గ్లామర్లో యాడ్ అయ్యారు. అట్లాగే పర్ఫార్మెన్స్ కూడా బాగా చూపించారు. ఇక మ్యూజిక్, భీమ్స్ అందించిన మ్యూజిక్, సాంగ్స్, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకేగా ఉన్నాయి. ఈ సినిమా మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్గా, ప్రెడిక్టబుల్గా ఉంది. ఆడియన్స్కి తర్వాత ఏం జరుగుతుంది అనేది ముందే అర్థమైపోతుంది. కొత్తదనం ఎక్కువగా లేదు. ఇక ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడక్కడ కొంచెం సాగదీశారేమో అన్నట్టుగా అనిపించింది సెకండ్ హాఫ్ వరకు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ ఓకేగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక డైరెక్టర్ అనిల్ రావుపూడి విషయానికి వస్తే ఆయన ఇంకొకసారి తన సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేశారని చెప్పొచ్చు. ఇంకో ఫ్యామిలీ సినిమాని మళ్ళీ అదే స్ట్రీక్లో తన సక్సెస్ వేలో తన మార్క్ కామెడీ ఎంటర్టైన్మెంట్తో నడిపించారు. సంక్రాంతికి ఇంకొక హిట్ సినిమా ఇచ్చేశారని చెప్పేయచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమా అనేది ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారి వన్ మ్యాన్ షో, అట్లాగే ఆయన టైమింగు, ఆయన డ్యాన్స్ మూవ్స్ అన్ని సినిమాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయ్యాయి. ఇక వెంకీ గారి కేమియా కూడా ఈ సినిమాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయింది. చిరంజీవి గారిని, వెంకీ గారిని కలిపి చూడడం మంచి ఐఫీస్ట్ అనిపించింది. ఇక అనిల్ రావుపూడి గారు మార్క్ ఎంటర్టైన్మెంట్ అన్ని కలిపిన ఈ సినిమా పక్కా పైసా వసూలు మూవీ అని చెప్పేయచ్చు. మీ కుటుంబం, ఫ్యామిలీ అందరితో కలిసి ఈ సినిమాని చాలా హ్యాపీగా థియేటర్స్లో ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు ఈ సంక్రాంతికి. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ నడుస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.